పండుగల వాతావరణం అంటేనే సంతోషం, సంబరాలు. సంక్రాంతి పండుగను ఏపీలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇంట్లో కొత్త బట్టలు, రుచికరమైన వంటలు, కుటుంబంతో సరదాగా గడిపే సమయం. ఇవన్నీ పండుగ ఉత్సవాన్ని మరింత ఆనందంగా మారుస్తాయి. ఈ సందర్భంలో కొంతమంది మద్యం సేవించి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కానీ ఈసారి సంక్రాంతి పండుగకు ముందే ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా మద్యం ధరలను పెంచేసింది. ఈ కారణంగా పండుగ వేళ ఎంజాయ్ చేయాలనుకున్న మందుబాబులు ఆశ్చర్యంలో పడిపోయారు. కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్లో అందరికీ సంతోషం, ఉల్లాసం అవసరమే. కానీ ఈ నిర్ణయం కొంతమందికి అసౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం జనవరి 2026లో మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసి ₹99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లు మినహాయించి అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్కు ₹10 పెంచింది. ఇందులో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్, వైన్, రెడీ టు డ్రింక్ వంటి అన్ని విభాగాలు ఉన్నాయి. కానీ సాధారణంగా 180 ml క్వార్టర్ బాటిళ్ల ధర ఉన్న బీర్, వైన్, కొన్ని బ్రాండ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదు. ఈ ధర పెంపు ఎందుకంటే ప్రభుత్వం చెబుతున్న కారణాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా బార్లు, షాపుల మధ్య ఒకే రకమైన మద్యానికి వేర్వేరు ధరలు ఉండటం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. బార్లకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించటం వల్ల ఇలాంటి అసమానత వచ్చింది. దీన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బార్లపై ఆ 15% అదనపు ట్యాక్స్ను రద్దు చేసింది. దీంతో బార్లు, రిటైల్ షాపుల్లో ఒకే ధరలు ఉండే అవకాశం ఉంది. ఇది బార్ల యజమానులకు కొంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. దీనివల్ల ఏటా సుమారు 340 కోట్ల భారం తగ్గుతుంది. ఈ అదనపు ట్యాక్స్ రద్దు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోకుండా చూసుకోవడానికే మిగిలిన బాటిళ్లపై ₹10 పెంపు చేశారు. అధికారుల అంచనా ప్రకారం ఈ చర్య ద్వారా ఏటా సుమారు 1391 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు భారీ లాభం వస్తుంది. కానీ ఇదే సమయంలో మద్యం ప్రియుల జేబుకు మాత్రం అదనపు భారం పడనుంది. అదే సమయంలో ప్రభుత్వం రిటైలర్స్కి కూడా కొంచెం సానుకూలతనిచ్చింది. IMFL, FLతో పాటు ₹99 ధర ఉన్న బీర్, వైన్ బాటిల్స్పై రిటైలర్ మార్జిన్ను 1% పెంచింది. ఇది షాపు యాజమాన్యాలకు కొంత ఊరట కలిగిస్తోంది. గతంలో మార్జిన్ తక్కువగా ఉండడం వల్ల చాలా మంది రిటైలర్లు నష్టాల్లోనే ఉన్నారని, ఇది ప్రైవేట్ లిక్కర్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ వస్తోందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. 2024లో ప్రైవేట్ లిక్కర్ షాపులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆదాయం కొంత తగ్గిన నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న పెంపులతో ఖజానాను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ వినియోగదారుల దృష్టిలో ఇది పండుగ వేళ భారీ ఆదాయం కోసం మద్యంపై బాదుడుగా కనిపిస్తోంది. సంక్రాంతి అంటే సంతోషం పంచుకోవడం. కానీ ఇప్పుడు ప్రతి బాటిల్కు ₹10 అదనంగా ఖర్చు అవుతుంది. ఇది ఎంతవరకు సరైందని మందుబాబులు అడుగుతున్నారు. ఒకవైపు ఆరోగ్యం, అక్రమ మద్యం నివారణ కోసం ప్రభుత్వం బాధ్యత వహిస్తోందని చెబుతోంది. కానీ మరోవైపు ఆదాయం పెంచుకోవడానికి ధరలు పెంచుతోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా ఉంటుందో చూడాలి మరి.